ఇతను ఏం చేస్తాడంటే కంప్లైంట్ ఇది ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఫోన్ తీసుకుంటాడు, ఫోన్ మాట్లాడాలని. నేను ఫోన్ మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను తీసుకుంటాడు. అతనికి తెలియకుండా అతను ఫోన్ నుంచి సిమ్ తీసేసుకొని ఇతను ఇంకో సిమ్ పెట్టి కాల్ డైవర్షన్ పెట్టుకుంటాడు. కాల్ డైవర్షన్ పెట్టుకొని ఫోన్ ఏమో అతనికి వెళ్తుంటుంది, కానీ అతను తెలియకుండా ఈ సిమ్లో నుంచి బ్యాంక్ అకౌంట్లన్నీ యాడ్ అయి ఉంటాయి కదా, అతను తెలియకుండా డబ్బులు మొత్తం అతని పెట్టి మన యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేటిఎంకి యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఆ డబ్బులను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఇలా చేస్తూ సుమారు 5,21,000 దాకా అతని డబ్బులు మొత్తం తీసుకుంటాడు. కానీ ఈ పెద్ద ఆయన ఇతను ఈ దొంగ విధానం ఏంటంటే, బాగా వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకొని, వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళకి యాప్లు గీపులు తెలియదు, వాళ్ళ అలాంటి ముసలోళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నెంబర్లు తీసుకొని ఇలాంటి దొంగతనాలు చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు తెలుసుకోరు, మొత్తం డబ్బులు పోయి మళ్ళీ ఎప్పుడు నెలకో 2 నెలలకు బ్యాంకుకి పోతే తప్ప తెలియదు. అట్లని ఈ పెద్ద ఆయన 1వ తేదీ 4వ తేదీ జరిగితే 29వ తేదీ చూసుకోండి ఆయన. ఈలో డబ్బులు మొత్తం అయిపోయినాయి, అన్నీ జరిగిపోయి మనం ఆ ఫోన్ ఆధారం చేసుకొని వాడిని ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకుంది మన దేవరపల్లి విలేజ్ ఎస్టీ కాలనీ, చేమకుర్తి మండలంలో దేవరపల్లి విలేజ్లో ఎస్టీ కాలనీలో అతనికి ఆ ఎస్టీ కాలనీ బంధువులు ఉన్నారు. అక్కడికి మనకున్న లొకేషన్ బట్టి అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను పట్టుకున్నాము. అతని దగ్గర నుంచి క్యాష్ కూడా 2,60,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ మాట్లాడుతూ అడిగితే తొందరపడి ఫోన్ ఇవ్వద్దు. ఎందుకంటే రకరకాలు ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లోనే మోసాలు చేయటము, ఫోన్ చేసి చేయడం కాకుండా ఇట్లా కూడా ఫోన్ తీసుకొని సిమ్లు ఇచ్చి తెలియకుండా మార్చి అట్లా కూడా చేస్తున్నారు. ఇతను ఇలాగా మన ఒక్క దగ్గరే కాకుండా సుమారు 10-20 కేసులు చేశారు. ఎక్కడ కూడా కంప్లైంట్లు కేసులు పెట్టలేదు, అవి చిన్న చిన్న అమౌంట్లు పోయాయని. కాబట్టి ఇతను అదుపులోకి తీసుకొని మనం ఇప్పుడు ఒంగోలు కోర్టుకి రిమాండ్ పంపుతున్నాము.